ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 33వ ఆదివారము. ప్రియమిత్రులారా, దైవార్చన క్యాలెండరు ప్రకారము ఈ 33వ ఆదివారమునే దైవార్చన సంవత్సరములో ఆఖరి వారముగా మనము పరిగణించవచ్చును. రానున్న ఆదివారము అనగా 34వ ఆదివారము నాడు మనము క్రీస్తురాజు మహోత్సవమును కొనియాడుదుము గదా. అందువలన ఈ ఆదివారము కూడా పవిత్ర గ్రంథ పఠనాలు లోకాంతమును గూర్చి మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి. అందుకు మనము సిద్ధపడవలసిన తీరును గురించి అప్రమత్తం చేస్తూ ఉన్నాయి. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖలో ఇట్లు పేర్కొన్నాడు. 5వ అధ్యాయం 1 నుంచి 6వ వచనంలో, ప్రభుని పునరాగమము లేక రెండవ రాకడ దినము రాత్రిలో వచ్చు దొంగవలే ఎవరికి తెలియకుండా వచ్చును. అది హఠాత్తుగా సంభవించును. అంతయు ప్రశాంతముగాను సురక్షితముగాను ఉన్నది అని అనుకోను సమయముననే నాశనము వచ్చును. ఇక్కడ నాశనము అంటే విధ్వంసము కాదు, కానీ వియోగము, దేవుని నుండి శాశ్వతముగా దూరమైపోవుట అనే అర్థము. గర్భిణియగు స్త్రీకి ప్రసవ వేదన తప్పనట్లే ప్రభుని రెండవ రాకడ కూడా మనము ఎదుర్కొనక తప్పదు. మనము దాని నుండి తప్పించుకొనలేము అని పునీత పౌలు తెలియజేశాడు. అందుచేత ఆ దినమును గురించి తలంచుకొని బెంబేలు పడకుండా మనము సంసిద్ధపడవలెను. ఎందుకంటే ప్రభువు వచ్చేది మనతో ఉండటానికే కానీ మనలను దూరము చేసుకొనటానికి కాదు. యేసు ప్రభువు తొలిసారి వచ్చినది శరీరధారి అయి మన మధ్య నివసించటానికే కదా. అదే రీతిగా మలిసారి కూడా మనతో ఉండటమే జరుగుతుంది. దీనినే పౌలు గారు వేరొక చోట ఇట్లు పేర్కొన్నాడు, మనము సదా ప్రభువు తోడనే ఉందుము అని. తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 4:17. ప్రభుని రాకడ దినము అనే ప్రయోగం పూర్వ నిబంధనములో ఉన్నది. అప్పుడు అది దేవుడు మహావైభవముతో ప్రత్యక్షమయ్యే రోజుగా వివరింపబడినది. కానీ నూతన వేదములో అది భయంకరమైన ఒక తీర్పు దినముగా వర్ణింపబడుచున్నది. యేసు ప్రభుని పునరాగమమును గ్రీకు భాషలో పరూజియా అని అంటారు. దీనిని గూర్చి పునీత పౌలు పోయిన ఆదివారం నాడు స్పష్టముగా వివరించాడు. నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడవలదు. యేసు మరణించి పునరుత్థానము చెందినట్లే మనము సదా ప్రభువుతోనే ఉందుము. కావున మీరు ఈ మాటలతో ఒకరిని ఒకరు ఓదార్చుకొనుడు అని ప్రోత్సహించాడు. అనగా ప్రభువునందు గట్టి నమ్మకము కలిగి జీవించు విశ్వాసులకు ప్రభుని రెండవ రాకడ దీవెనకరముగా ఉండును. సంసిద్ధముగా లేని వారికి అది మహావియోగ దినముగా మారుతుంది. ప్రేమమయుడగు దేవుని సమక్షములో ఉండి ఆనందించే భాగ్యాన్ని వారు కోల్పోతారు. ఈ వాస్తవాన్ని గ్రహింప చేయటానికే నేటి పఠనాలు మనలను మేల్కొలుపుతూ ఉన్నాయి. ప్రభుని మలిరాకడ దినము చీకటిలో ఉన్న వారికి కఠినమైన తీర్పు దినముగాను శిక్షా దినముగాను ఉంటుంది. సత్యమును ప్రేమించని వారికిని రక్షణమును నిరాకరించు వారికిని ప్రభుని దివసము శిక్షాత్మకముగా మారుతుంది అని తెస్సలోనిక ప్రజలకు పౌలు వ్రాసిన 2వ లేఖలో 2వ అధ్యాయం 10వ వచనం చెబుతుంది. కానీ తెస్సలోనిక ప్రజలు వెలుతురునకు పగటికినే చెందినవారు. వీరు చీకటి యందు లేరు. వీరు చీకటికి సంబంధించిన వారు కారు. ఉత్థాన ప్రభువుతో ఐక్యమై ఉన్నవారు. అందువలన ప్రభుని రెండవ రాకడ దినము ఎంత ఆకస్మికముగా వచ్చినను అది వారిని కలవరపెట్టజాలదు. ప్రతి క్రైస్తవుని విషయము కూడా అంతే. యేసుక్రీస్తునందు
గట్టి విశ్వాసము కలిగి వెలుగులో నడచువారు యేసుప్రభుని వలె పునరుత్థానము అవుతారు, మోక్ష భాగ్యానికి ప్రాప్తులవుతారు. అది గ్రహించే మనము అనుక్షణం ప్రభుని పునరాగమమును మనసారా స్వాగతించాలి. పునీత పౌలు చెబుతున్నట్లు, ఇతరుల వలె మనము రాత్రిలో ఉన్నవారలంగా నిద్రించుచుండరాదు, పగటిలో ఉన్నవారిలాగా మేల్కొని జాగరూకులమై ఉండాలి, అప్రమత్తులమై ఉండాలి. ఇక్కడ పునీత పౌలు చీకటి అనే ప్రయోగాన్ని మానవులు అనుసరించే అన్ని రకాల చెడు చేష్టలకు అన్వయిస్తూ వాడాడు. దేవుణ్ణి విస్మరిస్తూ జీవించే వారికి అన్వయిస్తూ చీకటిలో ఉన్నవారు అన్నాడు పునీత పౌలు. దీనిని రోమియోలకు వ్రాసిన లేఖలో పునీత పౌలు మరింత స్పష్టంగా పేర్కొన్నాడు. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై లోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతము, పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణచివేయుచున్నది. వీరు దేవునికి ఇయ్యవలసిన గౌరవమును ఇయ్యుట లేదు, ఆయనకు కృతజ్ఞతను తెలుపుట లేదు. అంతేకాక తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. అమరుడైన దేవుని మహిమను మర్త్యుడైన మనుష్యుని స్వరూపముగను, పక్షుల యొక్క, జంతువుల యొక్క, సర్పముల యొక్క రూపములుగాను మార్చిరి అని. ఇవన్నీ మానవుల హృదయాలను ఆవరించిన దురాశలు, దుర్గుణాలు. అందువలననే దేవుని ఆశలను, ఆశయాలను లెక్క చేయని నరులు జుగుప్సాకరమైన ప్రవర్తన కలిగి ఉంటారు. తుచ్చమైన వ్యామోహములకు లొంగిపోతూ ఉంటారు. సత్యమునకు బదులు అసత్యమును, నీతికి బదులు అవినీతిని, సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువులను వారు పూజించి సేవిస్తూ ఉంటారు. వీటన్నిటినీ కలిపి పౌలుగారు చీకటిలో ఉన్నవారు, రాత్రివేళ త్రాగి మత్తెక్కి నిద్రించిపోతున్నవారు అని పేర్కొన్నాడు. ఇట్టి దుష్టగుణాలతో ఏ నరుడును ప్రభుని రెండవ రాకడకు సంసిద్ధపడలేడు. ఈ దురలవాట్లకును భక్తిహీనతకును దూరముగా ఉన్నవారు మాత్రమే ప్రభువును స్వాగతించగలుగుదురు. పునీత పౌలు మాటల్లోనే చెప్పాలంటే, క్రైస్తవులు విశ్వాసము, నమ్మిక, ప్రేమయను కవచములను ధరించి రక్షణము కొరకు ఆనందముతో ఎదురు చూడవలెను. దేవుని దృష్టిలో నమ్మిన బంటులుగా ప్రవర్తింపవలెను. ఈరోజు సామెతల గ్రంథం సూచిస్తున్నట్లు ప్రభుని పునరాగమమునకు మనము ఒక ఆదర్శ గృహిణి వలె సిద్ధపడాలి. ఆ విషయమును ఇప్పుడు పరిశీలించుదము. సామెతల గ్రంథములో అన్నీ చిన్న చిన్న సూక్తులే ఉన్నాయి. కానీ ఈ గ్రంథములో చివరి 2 అధ్యాయాలు మిగిలిన అధ్యాయాలకు భిన్నంగా ఉంటాయి. ఇవి రాళ్లపై చెక్కబడిన మాటలుగా ఉంటాయి. 30వ అధ్యాయములోనేమో మస్సా నివాసియగు ఆగూరు అనునతడు స్మారక చిహ్నములుగా వ్రాసికొనిన సూక్తులు ఉన్నాయి. 31వ అధ్యాయములోనేమో మస్సా రాజైన లెమూవేలు సూక్తులు ఉన్నాయి. ఈ గ్రంథములో ఈ చివరి అధ్యాయం స్త్రీలను గురించి ప్రశంసాత్మకంగా మాట్లాడటం గమనార్హం. ఈ సూక్తులను బట్టి యోధ సమాజం ఆనాడు స్త్రీలకు ఇచ్చిన గౌరవమును వెల్లడిస్తుంది. ఈ అధ్యాయములో ఉన్న అంశాలు యూదులకు తల్లి ఎడల, భార్య ఎడల ఉన్న అత్యున్నత ప్రేమను వ్యక్తము చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు లెమూవేలు రాజు వ్రాసిన ఈ సూక్తులను అతని తల్లియే అతనికి నేర్పినదని ఆరంభములోనే పేర్కొనటం రాజు తన తల్లిని శ్లాఘించిన తీరు అర్థమవుతుంది. ఆ పిమ్మట ఆ తల్లియే అతనికి ఆదర్శన గృహిణిని గూర్చి కూడా ప్రబోధం చేసినది. ఈ ఇల్లాలు యొక్క ఆదర్శవంతమైన, బాధ్యతాయుతమైన జీవిత విధానమును ఇప్పుడు మనము పరిశీలించుదాము. నాటి యూదుల దృక్పథంలో శీలవతి అయిన భార్య తన భర్తకు కిరీటము వంటిది. కనుక భర్త తన భార్యను
అనన్యమైన బహుమతిగాను సంపదగాను భావిస్తాడు. అందువలన యోగ్యురాలైన ఇల్లాలునకు దక్కిన గౌరవం ఇది. యోగ్యురాలైన గృహిణి పగడము కంటెను విలువైనది. ఆమె పెనిమిటి ఆమెను విశ్వసించును. ఆమె వలన అతనికి చాలా లాభము కలుగును. ఆమె జీవించినంత కాలమును అతనికి మంచినే గాని కీడును చేయదు అని. సామెతల గ్రంథం 31:10-12 వరకు. ఇక్కడ ఇల్లాలు యొక్క నైతిక గుణములు, ఉత్తమ వ్యక్తిత్వము పొగడబడినవి. ఆమె వ్యక్తిత్వము ఉన్నతమైనది. ఆమె నీతిమంతురాలు కనుక ఆమె ద్వారా భర్తకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. నీతి నిబద్ధత కలిగిన వ్యక్తి గనుక భర్త ఆమెను విశ్వసిస్తాడు. కనుక వారి మధ్య ఒడుదుడుకులు ఉండవు. వారి దాంపత్య జీవితము సజావుగా ముందుకు సాగుతుంది. ప్రభువు భర్త అయితే మానవ సమాజం ఆయన భార్య. అలాంటప్పుడు ఈ మానవ సమాజం ఆదర్శన గృహిణిలాగా శీలవతి అయి నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మానవ సమాజమును దేవుడు విశ్వసించి దీవిస్తాడు. విశ్వసనీయుడైన దేవుడు మనలోని నమ్మదగిన తనాన్ని చూచి మనలను ప్రశంసిస్తాడు. క్రీస్తు ప్రభుని రెండవ రాకడప్పుడు ఈ మానవ జాతికి నిత్య జీవితాన్ని బహుమతిగా ఇస్తాడు. మన నైతిక వర్తనము సక్రమమైనది అయితే మన జాతికి అనగా మానవ జాతికి మనము ఎనలేని మేలు చేసిన వారము కాగలము. ఆదర్శ గృహిణి భర్తకు మేలే చెయ్యును గాని కీడు చేయదు అని మనము వినియున్నాము కదా. అటులనే మనము మన సమాజానికి మేలే చేస్తూ జీవిస్తూ ఉండటం సముచితము. ప్రభువు వచ్చినప్పుడు ప్రశంసలు మనకు దక్కును. దేవుడు ఉదారంగా మనకు చేస్తున్న సకల మేలులకు తగిన రీతిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని స్తుతిస్తూ జీవించుదము. అప్పుడు ఈ లోకములో పొందిన మేలులను మించిన పరలోక వరములను ప్రభుని హస్తాల మీదుగా మనము అందుకోగలము. ఆదర్శ గృహిణి శ్రద్ధ కలిగి కష్టపడి పనిచేసే శ్రమజీవి. ఈ విషయాన్ని లెమూవేలు రాజు ఇట్లు వెల్లడించాడు. ఈ ఆదర్శ గృహిణి తన నూలు తాను వడుకుకొని తన బట్టలు తాను నేసికొనును. పేద సాధలకు దాన ధర్మములు చేయుటకు సంసిద్ధముగా ఉండును అని. సామెతలు 31:19-20 వరకు. అనగా ఈ శీలవతి అయిన ఇల్లాలు ఇంటి పనులన్నీ చక్కబెట్టిన తరువాత తన విలువైన సమయాన్ని వ్యర్థము చేయదు. ఆమె వేకువనే లేచి తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేస్తుంది. పనికత్తెలకు పనులు అప్పగిస్తుంది. ఆమె ప్రతిరోజు కష్టపడి పనిచేస్తుంది గనుక ఆమె చేతులు మిగుల బలంగా ఉంటాయి. ఆమె కృషికి సత్ఫలము లభిస్తుంది. అందువలన ఆమె సంతోషంగా ఉంటుంది. ఈ ఇంటి పనులన్నీ ముగించుకొని ఆమె సోమరితనముగా ఉండదు. సమయము చాలా విలువైనది అని, పోయిన సమయము తిరిగి రాదని ఆమెకు తెలుసు. అందువలన ఇంటి పనులు పూర్తి అయిన తరువాత చేతి వృత్తి లాంటి పనులను చేపడుతుంది. దానితో పాటు పేద సాధలకు కూడా సహాయము చేస్తుంది. ఈమె కనికర హృదయము కలది. నిర్భాగ్యుల మీద జాలి దలచే మనస్సు ఈ మహిళ సొంతం. ఇది చాలా గొప్ప విషయం. మనలో ఎక్కువ మంది నా ఇంటి చాకిరీ నాకు చాలలేదని పొరుగింటి పేదల్ని కూడా పట్టించుకోవాలా అనే ప్రశ్న లేవదీస్తూ ఉంటారు. సొంత వ్యవహారాలతో సతమతమవుతూ ఉంటారు. కానీ దేవుని దృష్టిలో పేద సాధలను ఆదరించటము అనేది ప్రతి నరునికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. తోడి వారిని దేవుని ప్రతిరూపాలుగా సేవించటమే దీని వెనుక ఉన్న రహస్యం. అందువలన అది చేయగలిగితే మనకు అన్నిటికీ దయచేసే దేవునికి సేవ చేసినట్లే అవుతుంది. అందువలన సుగుణశీల అయిన ఆ గృహిణి పేద సాధలను ఆదరించటం తన జీవిత కర్తవ్యముగా భావించినది. క్రీస్తు పూర్వమే ఆ గృహిణి ఇంత గొప్ప సత్యాన్ని గ్రహించగలిగిందంటే క్రీస్తు అనంతరం జీవిస్తున్న మనం
ఈ పేదల సేవా సూత్రాన్ని, సోదర ప్రేమ ఆజ్ఞను ఇంకెంత ఉత్సాహంతో అమలు జరపాలో శ్రద్ధగా యోచించండి. మనలను పెంచిన తల్లులు ప్రక్కింటి వారికి మేలు చేయకుండా మనలను పెంచలేదని మనం గుర్తించాలి. ఈ గృహిణి తన భవిష్యత్తును గూర్చి ఏనాడు దిగులు చెందలేదు. విజ్ఞానమును కోల్పోయి ఆందోళనకు గురి కాలేదు. సోమరితనమునకు తావీయకుండా కుటుంబ పరిస్థితులను మెలకువతోనూ వివేకముతోనూ చక్కదిద్దుకొన్నది. కనుక ఆమె తనయులు ఆమెను కొనియాడగా ఆమె పెనిమిటి మంత్రముగ్ధుడై ఆమెను మనసారా మెచ్చుకొన్నాడు. భర్త ఆమెను చూచి, యోగ్యురాండ్రైన ఇల్లాండ్రు చాలామంది కలరు, వారందరిలోనూ నీవు ఉత్తమురాలివి అని ప్రశంసించాడు. ఆదర్శ గృహిణి గూర్చిన ఈ పఠనం అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తూ ముగుస్తుంది. ఆ ముగింపు మాటలు ఇవి: తళుకు బెళుకులు నమ్మరానివి, అందము నిల్చునది కాదు. ప్రభువు పట్ల భయభక్తులు గల మహిళ మెచ్చుకోదగినది. ఆ గృహిణి చేయు మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలెను. ఆమె కృషి 10 మందిలోను ప్రశంసలు పొందునుగాక అని. సామెతల గ్రంథం 31:30 నుంచి 31వ వచనం వరకు. ఈ వచనాల్లో గొప్ప సారాంశము ఉన్నది. 1. ఇల్లాలునకు ఉండవలసిన ఏకైక లక్షణము గాని ప్రధాన లక్షణము గాని శారీరక సౌందర్యము కాదు. శారీరక సౌందర్యము ఎక్కువ కాలము నిలువదు. అది క్రమక్రమంగా తగ్గిపోతుంది. అనుకోనంత త్వరగా మాయమైపోతుంది కూడా. కనుకనే ఆదర్శ మహిళ లేక గృహిణి తన దృష్టిని నైతిక విలువల మీద నిలుపుకొన్నది. కష్టించి పనిచేసి ఇంటెల్లపాది మన్ననలను అందుకొన్నది. మంచి ఇల్లాలు ఇతరుల నుండి పొగడ్తలను ఆశించదు. ఆమె రోజువారీ నిర్వహించే సత్క్రియలే ఆమెకు ఘనతను, అందరి నుండి అభినందనలను సమకూరుస్తాయి. ఆమె మంచితనమునకు ప్రతిఫలముగా లభించే బహుమతులు ప్రజల అభిమానమే. మరి ముఖ్యముగా ఆమె ఆదరించిన పేద సాధలే ఆమెను మోక్ష నివాసానికి చేరుస్తారు. ఇంతకు మించిన భాగ్యము ఏమున్నది? మానవుల్లో చాలామంది బాహ్యాలంకరణలకును ఆడంబరాలకును ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. కానీ ఆంతరంగిక సౌందర్యాన్ని గురించి తలంచరు. అలాంటప్పుడు ప్రభువు 2వ రాకడప్పుడు మనము ఆయనకు ఎలాంటి లెక్కలు అప్పజెప్పగలము? మన తళుకు బెళుకులను చూపించి ప్రభువును మెప్పించగలమా? కనుక ఆంతరంగిక హృదయ సౌందర్యముతో మనలను మనము అలంకరించుకొనుట మేలు. మన కొరకు వేంచేయు ప్రభువునకు మన హృదయాలను ఆలయాలుగా రూపొందించుట ఉపయుక్తము. అప్పుడు ప్రభువు వచ్చి మనలను బహూకరిస్తాడు. అందువలన యేసు ప్రభువు ఆయన సేవకులమైన మనకు మన కర్తవ్య నిర్వహణను గుర్తు చేస్తూ ఉన్నాడు. నమ్మకపాత్రుడైన సేవకుడు అధికముగా దీవింపబడుననియు, విశ్వాసఘాతకుడైన వాడు శాపగ్రస్తుడగుననియు తెలియజేయుచూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువు చెప్పిన సామెత ఇది: సిరి సంపదలతో తొలదూగుతున్న శ్రీమంతుడు ఒకడు దూరదేశాలకు ప్రయాణము అయ్యాడు. అతడు తన 3 సేవకులను పిలిచి, మొదటి వానికి 5 లక్షల వరహాలు, 2వ వానికి 2 లక్షల వరహాలు, 3వ వానికి 1 లక్ష వరహాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిన తరువాత తిరిగి వచ్చి లెక్కలు అప్పజెప్పుమని సేవకులను ఆదేశించాడు. 5 లక్షలు తీసుకొన్నవాడు వచ్చి, స్వామి, మీరు ఇచ్చిన 5 లక్షల వరహాలతో మరొక 5 లక్షల వరహాలు సంపాదించాను అని అన్నాడు. 2 లక్షల వరహాలు తీసుకొనిన వాడు వచ్చి తాను కూడా మరొక 2 లక్షల వరహాలను సంపాదించినట్లు తెలియజేశాడు. ఈ ఉభయుల యుక్తి శక్తులకు, వారి అత్యధిక లాభాలకు ముగ్ధుడైన యజమాని ఒక్కొక్కనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు,
స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అని అన్నాడు. 100% లాభాలు గడించిన వారిని యజమాని 2 విధాలుగా దీవించాడు. 1, వారు సాధించిన ఫలితాలకు మరింత జోడించి ఎక్కువ లబ్ధిని పొందే అవకాశం చేకూరుస్తాను అన్నాడు. ఇది భౌతికమైన దీవెన. 2, వారు ఉత్తములు గనుక నమ్మదగిన వారుగను ప్రవర్తించిరి గనుక వారికి పరలోకములో దేవుని సమక్షములో స్థానము దయచేశాడు. నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అని మోక్షానికి ఆహ్వానించాడు. మన భక్తి జీవితాలు కూడా ఇలాగే ఫలిస్తాయి. ప్రభువు మీద భక్తి కలిగి మనం ఉత్తములుగను నమ్మక పాత్రముగను జీవిస్తే మన జీవితాలు 100 ఫలిస్తాయనట వాస్తవము. ఆ తదుపరి మోక్ష ప్రాప్తి కూడా ఖాయమే. ఇక్కడ ఆ ధనవంతుడు ఎవరో కాదు, యేసుక్రీస్తువే. దూరదేశం అంటే ఏదో కాదు, ఆయన మోక్షారోహణమై చేరుకొన్న మోక్షమే. లెక్కలు సరిచూడటం అంటే ఏదో కాదు, తుది తీర్పు తీర్చటమే. దీర్ఘకాలం అంటే ఏదో కాదు, యేసుక్రీస్తు పునరుత్థానమునకును 2వ రాకడకును మధ్యకాలము అని అర్థం. ఇక్కడ మనము నేర్చుకోవలసిన గుణపాఠము ఏమిటి? క్రీస్తు విశ్వాసులమైన మనకు ప్రభువు అప్పగించిన బాధ్యతలను యోగ్యమైన విధముగాను నమ్మదగిన తనముతోనూ పరిపూర్తి చేయాలి. సమయమును వ్యర్థము చేయకూడదు. ఈ సత్యాన్ని పునీత పౌలు చాలా చక్కగా అర్థము చేసుకొన్నాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, దేవుని అనుగ్రహము వలన నేను ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తలుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే అని స్పష్టముగా తెలియచేశాడు. కొరింథీయులకు రాసిన 1 లేఖ 15:10. ఈ విధముగా పునీత పౌలు దేవుని అనుగ్రహముతో సహకరించి పనిచేశాడు. దేవుడు అతనికి దయచేసిన సేవాభాగ్యమును సద్వినియోగము చేసుకొని ఇతరుల కంటే అందరికంటే ఎక్కువగా శ్రమించాడు. అయితే అది అతని గొప్పతనము కాదట, కేవలం దేవుని కృపాతిశయమే అందుకు కారణమట. ఇదే మనస్తత్వముతో మనము కూడా మన క్రైస్తవ ధర్మాన్ని నెరవేర్చాలి. అప్పుడు 100 ఫలముతో పాటు స్వర్గ భాగ్యమునకు కూడా అర్హులము కాగలము. కనుక పునీత పౌలు క్రీస్తు విశ్వాసులమైన మనకు ఇస్తున్న సూచన ఇది: మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము అన్నాడు పౌలు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6:1. యేసు ప్రభువు ఈరోజు చెప్పిన సామెత యొక్క సారాంశము కూడా ఇదే. దేవుని కృపను మనం వ్యర్థము కాకుండా అది సార్థకమగునట్లు శ్రమించవలెను. మనము దివ్య బలి పూజలో వెల్లడించుచున్నట్లు మన రక్షకుడగు యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చు వరకు నమ్మకముతో వేచియుందుము. తొలి 2 సేవకులు 100% లాభాలు ఎలా సాధించారో సామెత తెలియజేయలేదు. కానీ వారు అనుసరించిన విశ్వాసపాత్రమైన జీవిత విధానము ద్వారానే వారికి అంత గొప్ప బహుమతి లభించినది. నీవు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతునని మత్తయి నిన్ను 10 పట్టణములపై అధిపతిని చేసేదననియు లూకా సువార్తకారుడు పేర్కొన్నారు. 5 లక్షల వరహాలు స్వల్ప విషయము కాదు, అది చాలా పెద్ద మొత్తము. కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తి అది. కానీ ప్రభువు దయచేసే మోక్ష భాగ్యముతో పోలిస్తే ఆ సొమ్ము అత్యంత స్వల్పమే మరి. ఇప్పుడు 3వ సేవకుని విషయము పరిశీలించుదాము. ఇతడు అతనికి ఇచ్చిన 1,00,000 వరహాలను పాతర వేసి భూమిలో పాతిపెట్టి దాచి ఉంచాడు. అందువలన 1,00,000 వరహాలు వృధా అయిపోయాయి. అవి ఉన్నా లేకున్నా ఒకటే అన్నట్లు అయిపోయింది.
ఈ అశ్రద్ధే ఈ మూడవ వాని అలక్ష్యానికి హేతువయ్యింది. అతనికి ఇచ్చిన సొమ్ము ఎవనికి ఏ విధముగాను ప్రయోజనం లేకుండా పోయింది. యజమాని ఇచ్చిన సొమ్మును సద్వినియోగం చేయనందువలన మూడవ సేవకుడే నిష్ప్రయోజకుడు అయ్యాడు. అయితే అతడు తన తప్పును తాను ఒప్పుకొనలేదు. పైగా అతనికి 1,00,000 వరహాలు ఇచ్చిన యజమానిని నిందించాడు. అయ్యా, నీవు కఠినుడవని నేను ఎరుగుదును. నీవు నాటని చోట కోయువాడవు కనుక నేను భయపడి తిని నీ 1,00,000 వరహాలను భూమిలో దాచితిని అని యజమానినే దోషిని చేశాడు ఈ మూడవ సేవకుడు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లుగా ఉన్నది ఈ సంగతి. ఈ మాటలు విని యజమాని ఆ సేవకునితో, హోరి దుష్ట సేవక, నేను నాటని చోట కోయువాడననియు విత్తనములు చల్లని చోట పంట సమకూర్చుకొనువాడననియు తలంచి నీ మీదికి నీవే శాపమును కొని తెచ్చుకొన్నావు అని చెప్పి ఈ నిష్ప్రయోజకుడకు సేవకుని వెలుపలికి చీకటిలోనికి త్రోసివేయుడు. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు అని పలికెను. ప్రభువు తొలి ఇద్దరికి ఒక్కొక్కరికి 2 దీవెనలు ఇచ్చాడు. అదే రీతిగా మూడవ వానికి 2 శిక్షలు విధించాడు. 1, ఇతనికి ఇచ్చిన 1,00,000 వరహాలు ఇతని నుండి తీసివేయబడినవి. 2, ప్రభుని ఆనందములో ఇతనికి పాలు లేకుండా పోయినది. ఇతడు దేవుని సమక్షము నుండి వెలుపలికి త్రోసివేయబడ్డాడు, అనగా నరకములోనికి నెట్టివేయబడ్డాడు. అదే చీకటి అంటే. పండ్లు కొరుకు కొనటము అంటే ఆనందాన్ని కోల్పోయిన దుస్థితి, మోక్ష ప్రాప్తి లేని క్లిష్ట పరిస్థితి. మూడవ సేవకుని పట్టిన దుస్థితి మనలో ఎవ్వరికీ పట్టరాదని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. పునీత పౌలు చెబుతున్నట్లు, మన ప్రభువగు యేసుక్రీస్తు 2వ రాకడ దినమున మనము దోషరహితులుగా ఉండునట్లు ఆయన మనలను తుది వరకు సుస్థిరపరచి ఉంచును. తన కుమారుడును మన ప్రభువును అగు యేసుక్రీస్తుతో సహవాసమునకు మనలను పిలచిన దేవుడు విశ్వసనీయుడు. కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ, అధ్యాయం 1, 8, 9 వచనాలు. కనుక ఈనాటి మాట ఇది: దేవుని ప్రణాళికను అనుసరింపుము, నిన్ను దేవుడు నమ్మదగిన రీతిగా జీవింపుము.